హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనాస్ ఫుడ్ కోర్ట్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అండి. ఎంతో టేస్టీగా చికెన్ దమ్ బిర్యానీని ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లా చేసుకొని తినండి. చాలా బావుంటుంది. మనం బయటికెళ్ళి తినాలి అని అనిపిస్తుంది కదా! అలా వెళ్ళలేకుండా ఇబ్బంది పడే వాళ్ళైతే ఇంట్లోనే చక్కగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్‌కైతే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. అందులోకి ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసి వేయండి. కొద్దిగా పుదీనాని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేయండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేద్దాం ఒకసారి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు మన నిమ్మరసం అనేది ముక్కలకి బాగా పట్టాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. నేను 2 స్పూన్ల బిర్యానీ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో ముక్కని వేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది టమాటో వేస్తే. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకొని వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క, మిరియాలు, బండ పువ్వు, బిర్యానాకు, ఇలాచిని వేయండి. ఆ తర్వాత నేను పెరుగుని యాడ్ చేస్తున్నాను. పెరుగు కొంచెం ఎక్కువే వేసుకోండి. అలా వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది. ఇవన్నిటిని బాగా మిక్స్ చేయండి. ముక్కలకి బాగా పట్టేలా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 అవర్ పక్కన ఉంచుకోవాలి. అలా చేస్తే చికెన్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి నేను బాస్మతి రైస్ని ఒక 3 గ్లాసులు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత వీటిని బాగా కడిగేసి 2 సార్లు బాగా కడిగి వంపేసుకొని మళ్ళీ మనం దీంట్లోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం రైస్ని కూడా ఒక హాఫ్ అన్ అవర్ నాననిస్తే చాలా బాగా వస్తుంది. రైస్ బాగా పుల్లలు పుల్లలుగా వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ని నేను ఇందులోకి వేసేస్తున్నాను. ఒక్కొక్కటిగా వేస్తున్నాను, ఎందుకంటే అలా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లేస్మెంట్ అనేది. అందుకోసమని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ పైన సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఉడకనిద్దాం. అలాగే పక్కనే ఒక బౌల్లోకి వాటర్ని వేడి చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి షాజీరా, బిర్యానాకు, బండ పువ్వు, పుదీనా, ఇలాచి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఆ తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కంపల్సరీగా గుర్తుంచుకోండి, సాల్ట్ చెక్ చేసుకోండి ఇక్కడనే. సాల్ట్ కనుక ఇక్కడ తక్కువ అయితే మనకు బిర్యానీలో ఎక్కడ అడ్జస్ట్ చేయలేము. సాల్ట్ ఎక్కువే పడుతుంది. వాటర్ మనకి టేస్ట్ చేస్తే చాలా ఉప్పగా రావాలి. అలా వేస్తే మనకు బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత మనం రైస్ని ఇందులోకి వేసేసుకోవాలి. మనం పెట్టుకున్న ఇలా వేసేసి రైస్ అనేది బాగా ఉడకనివ్వాలి. రైస్ మనకు ఒక 80% ఉడికిన తర్వాత మనం ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి. కొద్దిగా మనకు రైస్ అనేది వైట్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా చికెన్ని కొంచెం ఫ్రై చేసుకుంటే మనకు పచ్చి పచ్చిగా అనేది ఉండదండి. ఇలా ఫ్రై చేస్తే ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. కొద్దిగా ఇలా 10 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ ఉడుకుతుంది కదా, 80% కుక్ అయిన రైస్ని మనం ఇందులోకి వేసేసుకోవాలి. లేయర్గా ఒక స్ట్రైనర్ తీసుకొని వేసేసుకుంటున్నాను. ఇలా 1 బై 1 లేయర్గా వేసుకోవాలి. మనం బౌల్లోకి బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోండి, ఒక్క దగ్గరనే వేయకండి.
ఇలా వేసేసిన తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసేసుకొని అలా బాగా స్ప్రెడ్ చేయండి. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. కొద్దిగా వాటర్లో యాడ్ చేసి వేస్తున్నాను. అలా చుట్టూతా వేసేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అలా వేసేయండి పైన. ఆ తర్వాత కొద్దిగా పుదీనాను యాడ్ చేయండి పైన. మళ్ళీ కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిగా నెయ్యిని వేస్తున్నాను పైన. ఆ తర్వాత మనం వాటర్ వంపేసినవి ఉంటాయి కదా రైస్లోవి, అవి ఒక గ్లాస్ వేసేసి మూత పెట్టేయండి. అలా వేస్తే బాగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టి ఒక బౌల్ నిండా వాటర్ పెట్టేసి అలా పెట్టేయండి. దమ్ పర్ఫెక్ట్గా అవుతుంది. మనకేం పిండి కలిపి పెట్టేంత అవసరం లేదు. ఇలా వాటర్ పెడితే పర్ఫెక్ట్గా దమ్ అవుతుంది. చూడండి, ఒక 10 మినిట్స్ దమ్ చేయండి. ఆ తర్వాత మూత తీసి చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోతుందో. మీరే చూడండి రైస్ ఎంత పుల్లలుగా వచ్చిందో. నా కొలతలతో నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత వెంటనే తీయద్దండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత అలానే ఉంచితే పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ అనేది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.